ఫిబ్రవరి 27 పిఎంపాలెం పోలీస్ స్టేషన్ నుండి ఒక కాల్ వచ్చింది. 4 బొలేరో వాహనాల్లో అక్రమంగా తరలిస్తున్న పశువులను పోలీసులు పట్టుకున్నారు. కోర్టు ఆదేశాలు వచ్చే వరకు వాటిని సంరక్షణలో ఉంచాలని విఎస్పీసీఏని సంప్రదించారు. మా ఆశ్రయ కేంద్రంలో ఇప్పటికే కిక్కిరిసిపోయి ఉన్నప్పటికీ ఈ మాటలేని జీవాల బాధను చూసి మేము వెనుకడుగు వేయలేకపోయాం. 22 అని చెప్పినా అక్కడ చేరుకునేటప్పటికి 34కి పైగా పెద్ద ఎద్దులు మరియు పశువులు వాహనాల్లో కుక్కేసి పెట్టుబడ్డాయి. వాహనం తలుపులు తెరిచినప్పుడు అవి కూరగాయల సంచుల్లా ఒకదాని మీద ఒకటి పడిపోయి ఉన్నాయి. వాటి ముందు కాళ్లు వెనక కాళ్లు బలంగా కొట్టేశారు. ఆ కట్టివేత వల్ల కొన్ని పశువులు కాళ్లు విరిగిపోయాయి. ఇది క్రూరత్వం అత్యున్నత స్థాయికి చేరుకున్న ఘటన. రోజులు తరబడి ఆహారం నీరు లేకుండా అవి తీవ్ర డీహైడ్రేషన్లో ఉన్నాయి. వాటిని బయటకు తీసేందుకు గంటల తరబడి శ్రమించాల్సి వచ్చింది. విఎస్పీసీఏ టీం వెంటనే అత్యవసర చికిత్స ప్రారంభించింది. ప్రతి ఒక్కటికి సెలైన్ ఇచ్చాం, ప్రత్యేకమైన ఆహారం మరియు నీరు అందించాం. ఆ గుంపులో ఒక నెల వయసున్న చిన్న పిల్ల కూడా ఉంది. అమాయకంగా తన నోట్లో చిన్న గడ్డి పట్టుకొని నిలబడి ఉంది. 4 రోజులుగా నిరంతరం చికిత్స కొనసాగుతోంది. ఇప్పటికీ 2 పశువులు అత్యంత ప్రమాద స్థితిలో ఉన్నాయి. ప్రస్తుతం ఈ పశువులన్నీ విఎస్పీసీఏ సంరక్షణలోనే ఉన్నాయి. చికిత్స, ఆహారం మరియు ఆశ్రయం అందిస్తున్న వాటిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇలాంటి క్రూరత్వం పూర్తిగా చట్టాలకు వ్యతిరేకం. మాటలేని ఈ జీవాల కోసం మనమే వారి స్వరం కావాలి.